హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజైతే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయిన వీడియోతో అయితే వచ్చేసానండి. ఇటువంటి లాంగ్ హెయిర్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా లాంగ్గా బ్లాక్గా ఒత్తుగా హెయిర్ ఉందంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా మనం. కానీ ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ వల్ల, మనం జీవించే జీవన విధానం వల్ల అందరికీ హెయిర్ ఫాల్ ఒకటే హెయిర్ ఫాల్ అనమాట. జుట్టు ఊడిపోవడం, ఉన్న జుట్టు అందం కోల్పోవడం, అలాగే జుట్టు జీవం లేకుండా అయిపోవడం జరుగుతుంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే చక్కగా మీ జుట్టు ఉన్నంతలో, అంటే చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఒత్తుగా ఉండడం, అలాగే ఎటువంటి డాండ్రఫ్ అయితే లేకపోవడం, హెయిర్ అయితే మాత్రం హెల్తీగా ఉండడం కోసం ఒక సిరం అయితే రెడీ చేస్తున్నాను నేను. ఆ సిరం మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. నేను ఎప్పటికీ అదే సిరం అయితే వాడతాను. మీ అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇవి ఇంట్లో ఉండి ఇంగ్రీడియంట్స్ కూడా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంత ఒత్తైన జుట్టు మీరు సొంతం చేసుకోవచ్చు. కానీ ఇంకోటి చెప్తున్నానండి, ఇది వాడినంత మాత్రాన్ని జుట్టు అయితే మాత్రం లాంగ్గా అయితే అయిపోదు. మీ జుట్టు ఎలా ఉందో అలా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. చాలామంది చాలా చూపిస్తారు, ఇది వాడడం వల్ల మీ జుట్టు మోకాళ్ళ కింద వరకు వెళ్ళిపోతుందని. కానీ ఏది వాడినా మన జుట్టు మోకాళ్ళ కింద వరకు వెళ్ళదు. బై బర్త్ వాళ్ళకి జుట్టు పెద్దగా ఉంటే కనుక అలా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. కాకుండా మనకు చిన్న జుట్టు ఉంటే కనుక మన హెయిర్ అంతే అయితే ఉంటుంది. కానీ జుట్టు ఊడిపోవడం, అలాగే చిట్లు పోవడం, కలర్ మారిపోవడం, డాండ్రఫ్ వచ్చేది ఇవన్నీ జరుగుతుంటుంది కదా. అదన్నీ లేకుండా హెల్తీగా హెయిర్ ఉంటే కనుక ఎంత చిన్న జుట్టు ఉన్నా సరే చాలా అందంగా అయితే ఉంటుంది అనమాట. అలాగే జుట్టు తెల్లబడిపోకుండా నల్లగా కూడా ఉంటుంది ఎక్కువ రోజులు. అంటే ఎక్కువ రోజులు అంటే చాలా కాలం వరకు నల్లగానే ఉంటుంది. దీనికోసం ఈ సీరం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా ఈజీ అండి. ఎంత ఈజీ అన్నాడు. ఇది అయితే కనుక ఎప్పటికప్పుడే మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని అయితే వాడుకోవాలి. అలాగే మనం స్టోర్ చేసి అయితే మాత్రం మనం అస్సలు వాడకూడదు. దానివల్ల అయితే అసలు యూజ్ ఉండదు అనమాట మనకి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకునే దాంట్లో మీ హెయిర్ పెద్దగా ఉంటే కనుక ఎక్కువ వాటర్ అయితే పోసుకోండి, ఒక 1/2 లీటర్. లేదు కొద్దిగా చిన్నగా ఉందంటే కనుక ఒక 1/4 లీటర్ నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్ళు పోసుకుని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక 1/4 లీటర్ నీళ్ళు అయితే పోసుకోవాలి. ఈ నీళ్లు కొద్దిగా మరుగుతున్నాయి అన్నప్పుడు మనం ఒక స్పూను మెంతులు అయితే వేసుకోవాలి. నా హెయిర్ అయితే చిన్నగా ఉంటుందండి, కానీ ఒత్తుగా అయితే ఉంటుందండి, అందుకు ఒక స్పూనే వేస్తున్నాను నేను. ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అవిసె గింజలు, ఇవైతే మాత్రం ఇవి కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి. వేసుకుని కొద్దిగా ఎంతో హెల్తీగా ఉండను కదా మాత్రం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు మన జుట్టుకి చాలా మంచి జరిగే గుణాలు అయితే కరివేపాకులో ఉన్నాయండి. ఎందుకంటే కరివేపాకు తిన్నా అలాగే ఉంటుంది, అలాగే హెయిర్కి పట్టించినా సరే చాలా బాగుంటుంది అన్నమాట. కరివేపాకు మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. మీ హెయిర్ పెద్ద అయితే కొద్దిగా ఎక్కువ కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకుని చక్కగా మరిగించేసుకోవాలి. ఆ వాటర్ అయితే మాత్రం ఆఫ్ అయిపోవాలండి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మీ లాంగ్ హెయిర్ అయితే కనుక కొద్దిగా ఎక్కువ వాటర్ వేసి ఎక్కువగా అయితే మరిగించుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబుల్ అయితే వేసుకోవాలన్నమాట. మనం చక్కగా ఎలా అయితే మరిగించుకోవాలి. ఈ మెంతులు ఇవన్నీ కూడా ఉడికిపోతాయండి. మెంతుల వల్ల మనకి ఎటువంటి డాండ్రఫ్ అన్నా పోతుంది. అలాగే కరివేపాకు వల్ల జుట్టు పెరగడానికి అయితే మంచిగా తోడ్పడుతుందండి కరివేపాకు. ఇంకా అవిసె గింజలు చెప్పనవసరం లేదు. ఫ్లాక్స్ సీడ్స్ అయితే మనం ఇన్నర్గా కడుపులోకి తీసుకున్న, మనం ఇలా హెయిర్కి వాడినా సరే ఫేస్కి వాడినా అన్నింటికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట అండి. ఇవన్నీ చక్కగా మరిగించేసిన తర్వాత మనం స్పూన్తో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ సిరం కనుక మీరు ఒక్కసారి వాడి చూసిన తర్వాత అయితే నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి, మీరు మర్చిపోవద్దు. చాలామంది అక్క హెయిర్ కేర్ గురించి మాకు వీడియోస్ చేసి పెట్టండి అని చాలామంది అడుగుతున్నారండి. నాకైతే టైం లేకైతే చేయట్లేదు. తప్పకుండా మీకోసం మీ అందరికీ యూజ్ అయ్యే ఇదైతే మాత్రం చేసి అయితే పెడుతున్నాను. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, కొత్తగా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అయితే ఏమీ లేవు. అవిసె గింజలు అంటారు, ఇప్పుడు అంతా కామన్ అయిపోయిందండి. అవిసె గింజలు లడ్డు కూడా చేసుకుని తింటే మన హెల్త్కి చాలా మంచిది, అలా మన హెయిర్కి కూడా చాలా మంచిది. ఇవైతే చక్కగా బాయిల్ చేసేసుకోవాలి. ఇది మరుగుతుంటేనే ఇల్లంతా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. ఇది తలకే కాకుండా 2 రకాలుగా అయితే వాడాలండి. మీరు ఈ రకంగా వాడితేనే మనకైతే బాగా యూజ్ అయితే ఉంటుంది. మనం ఎంతసేపు హెయిర్కి రకరకాలు పట్టిస్తూ ఉంటాము, నా జుట్టు పెరగలేదు, డాండ్రఫ్ పోలేదు, నా జుట్టు ఇలా లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది కాదండి. మనం ఇన్నర్గా ఎంతైతే హెయిర్కి వాడతామో అలాగే మన కడుపులోకి కూడా అలాగే కొన్ని పదార్థాలు అయితే తీసుకోవాలండి. మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మార్చుకోవాలన్నమాట. అందులోనే ఈ సిరం అయితే మాత్రం 2 రకాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటి మనం కడుపులోకి తీసుకోవాలి, కొంచెం అయితే హెయిర్కి అయితే పట్టించాలి. ఇప్పుడైతే ఒక నిమ్మకాయ తీసుకుని కట్ చేసుకుని హాఫ్ అయితే లెమన్ అయితే నేను వేస్తున్నాను. మీరైతే కనుక ఎక్కువ సిరం రెడీ చేస్తే లెమన్ ఫుల్గా అయితే వేసేసుకోవాలి. ఇది కట్ చేసి మనం గింజలతోనే పిండేయచ్చు. చక్కగా మొత్తం జ్యూస్ అంతా ఈ సిరంలోకి అయితే మొత్తం మనం పిండేసుకుని వేసేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత
ఈ లెమన్ అయితే కనుక మనకు డాండ్రఫ్ పోవడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. మన హెయిర్కి ఎప్పుడైతే డాండ్రఫ్ ఉంటుందో అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, అలాగే మన హెయిర్ హెల్దీనెస్ అయితే కోల్పోతుంది అనమాట. చిన్న జుట్టైనా పెద్ద జుట్టైనా హెల్దీగా ఉంటే చూడడానికి చాలా ముచ్చటగా అయితే ఉంటుంది కదా. ఇది సిల్కీ హెయిర్కి, కర్లీ హెయిర్కి, ఏ హెయిర్కి అయినా చక్కగా అయితే సూట్ అవుతుంది సిరం అనమాట. ఇది చక్కగా మనం ఇదంతా స్పూన్తో అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది కొద్దిగా గోరువెచ్చగా అవనివ్వాలండి. ఇది చల్లగా ఉన్నప్పుడు అయితే వాడకూడదు, మనం కొద్దిగా గోరువెచ్చగా వాడాలి. చాలామందిని హెయిర్కి సంబంధించి ఏదైనా పెడుతుంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎలా వాడాలని అడుగుతున్నారు. ఏదైనా ఫ్రిడ్జ్లో తీసేసిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఏది వాడకూడదండి. అందున ఇప్పుడు ఏంటంటే మనకి ఇది వింటర్ కాబట్టి మనం చల్లగా ఉండి తలకు కానీ పట్టిస్తే కనుక జలుబు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇదైతే ఇలా మొత్తం ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. చక్కని సిరం అయితే రెడీ అయిపోయింది కదా. ఇది సిరంగానే కాకుండా సూప్గా కూడా తీసుకోవాలండి మనం. దానికోసం ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న సిరం అయితే కనుక ఇలా అయితే ఉంది చూసారా. ఇదైతే ఒక చిన్న గ్లాస్ తీసుకుని ఒక గ్లాస్ అయితే మాత్రం మనం తాగాలన్నమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలండి. దీంట్లోకి అన్నీ మనం తిని ఐటమ్స్ వేసాం కాబట్టి ఇది ఇటువంటి రకంగా కూడా మనకు సైడ్ ఎఫెక్ట్ అయితే అసలు రాదనమాట. దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకుని ఆ గ్లాస్లో అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ నిమ్మరసం కూడా వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మేము నిమ్మరసం వేసినా కొద్దిగా తాగలేమండి, చప్పగా ఉంటుంది అనిపించిన వాళ్ళు మాత్రం కొద్దిగా, అంటే నాలాంటి వాళ్ళు, నేనైతే నిమ్మరసం వేసినా తాగలేనండి. దానికోసం కొద్దిగా చిటికెడు సాల్ట్ అయితే వేసి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మంచి సూప్ అండి. ఈ సీజన్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇటువంటివి కూడా తగ్గుతాయి. అలాగే మనకి చాలా కషాయాలు తీసుకుంటే వేడి చేస్తూ ఉంటుంది కదా, అలా వేడేది కూడా చేయదనమాట. చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పూన్ అయితే కనుక దీంట్లో పట్టట్లేదు కాబట్టి వెనక్కి తిప్పేది మిక్స్ చేస్తున్నాను. మీరైతే చిన్న స్పూన్ తీసుకుని అయితే మిక్స్ చేసుకుని తాగండి. చక్కగా మిక్స్ చేసి ఆ గిన్నెలో సీరం ఇంకా చల్లారే లోపల ఇదైతే మనం తాగేయాలండి. ఇన్నర్గా అవుటర్గా 2 రకాలుగా కూడా వాడితే ఇది ఎఫెక్టివ్గా చాలా తొందరగా అయితే పనిచేస్తుంది అనమాట. ఇది చాలా రిలీఫ్గా కూడా ఉంటుందండి. అలాగే మన జుట్టు పెరగడానికి కూడా మంచిగా దోహదం కూడా చేస్తుంది. ఇలా సిల్కీగా, లాంగ్గా, బ్లాక్గా మంచి హెయిర్ ఉంటే అందరికీ ఇష్టమే. ఇది ఆడవాళ్ళకే కదండి, మగవాళ్ళకి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. మగవాళ్ళకి కూడా డాండ్రఫ్ అది ఉంటుంది కదా, వాళ్ళకి కూడా డాండ్రఫ్ అది పోతుందండి. అలాగే హెయిర్ కూడా చక్కగా పెరుగుతుంది. వాళ్ళకి బాయిల్డ్ హెయిర్ అయితే త్వరగా రాదు, అంటే బట్టతలని త్వరగా రాదు. నాకు ఇంతకు ముందు ఈ సిరం తెలియదు కాబట్టి మా వారికి అయితే నేను పట్టించలేదు, అందుకే ఆయనకు బట్టతల రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు అందరూ మాత్రం అలా చేయొద్దు. మీరు ఈ సిరం రెడీ చేసుకున్నప్పుడు మీ ఇంట్లో పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, మీ వారికి కానీ ఎవరికి చక్కగా అప్లై చేసి మీరు కూడా అప్లై చేసుకుంటే ఫ్యామిలీ అంతా హెల్తీగా మంచి హెయిర్తో ఉంటారనమాట. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నానండి నేను. ఈ స్ప్రే బాటిల్లో వేసి అయితే మాత్రం తలంతా స్ప్రే చేసుకుని కుదుళ్ళకి పట్టేలా స్ప్రే చేసుకోవాలి. పాయల కింద తీసుకుని. మా ఇంట్లో స్ప్రే బాటిల్ లేదండి అన్నవాళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేదు, స్ప్రే బాటిలే ఉండాల్సిన పని లేదు. ఈ గిన్నెలో వాటర్ అయితే మాత్రం నిండిపోయింది కదా, పారేయొద్దండి. అది కూడా కొంచెం మనం తాగేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇలా స్ప్రే బాటిల్ లేకపోతే కనుక గిన్నెలో సిరం ఉంటుంది కదా, ఆ సిరంలో కొద్దిగా కాటన్ అంటే దూద్ అయితే డిప్ చేసి మనం పాయల తల తీసుకుని తలకైతే మాత్రం చుట్టూ ఇలా పిండుకుంటూ అప్లై చేసుకోవాలండి. చక్కగా అప్లై అయిపోతుంది అనమాట. ఈ సిరం ఎన్ని రకాలు ఉపయోగపడుతుందో చెప్పాను కదా. మీకు ఇటువంటి మంచి మంచి టిప్స్ ఏవి కావాలన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. మన ఛానల్లో హెయిర్కి సంబంధించిన వీడియోలు చాలా ఎక్కువ ఉన్నాయండి, ఒకసారి మీరు చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సిరమ్ వారానికి 2 సార్లైనా సరే మన హెయిర్కి అయితే కనుక అప్లై చేయాలండి. అదే స్కాల్ప్కి చక్కగా పాయల కింద తీసుకుని అప్లై చేయాలి. వీక్లీ 2 టైమ్స్ అయితే తప్పకుండా చేయాలి. 2 టైమ్స్ చేస్తే కనుక మంచిగా రిజల్ట్ అయితే కనపడుతుంది అనమాట. ఎప్పుడు అప్లై చేసినా 1 అవర్ అయితే అప్లై చేసిన తర్వాత ఆగి తర్వాత హెడ్ బాత్ చేయాలి. మైల్డ్ షాంపూతో మగ్గులో వాటర్ వేసుకుని దాంట్లో షాంపూ వేసి అయితే మనం షాంపూ చేసుకోవాలి. షాంపూ డైరెక్ట్గా హెయిర్కి పెడితే కనుక హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, అలాగే హెయిర్ హెల్దీనెస్ అయితే కోల్పోతుంది అనమాట. ఇలా మనం స్ప్రే చేసి కుదుళ్ళకైతే చక్కగా మసాజ్ చేయాలి. నేను స్ప్రే చేసుకుని అప్లై చేసి చూపించేదనండి, కానీ నాకు చాలా జలుబుగా అయితే ఉందన్నమాట. ఈ కోల్డ్కి అయితే నేను ఇప్పుడైతే చూపించలేను. తప్పకుండా ఇది కనుక నేను స్ప్రే చేస్తే తప్పకుండా హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేసే పరిస్థితులు అయితే లేను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. మీరైతే తప్పకుండా హెయిర్కి అయితే పాయలు తీసుకుని అవసరమైతే మీరు పెట్టుకుని అయితే ఒకరు సపోర్ట్ తీసుకుని చక్కగా అప్లై చేసుకుని మీరు హెడ్ బాత్ అయితే చేసేయండి. ఈ వీడియో మీరు ఎవరికైనా సజెస్ట్ కూడా చేయొచ్చండి. మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, చుట్టాలకు కూడా చేయండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఎక్కువనే. ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.